జన్మదినం జరుపుకుంటున్న తిరుమావళవన గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. తిరుమావళవన గారిని మేము గత 10 సంవత్సరాల నుండి చూస్తున్నాము. రాజకీయాలంటే తిరుమావళవన గారిని చూసి ఎంతోమంది ప్రజలు చాలా ఉల్లాసంగా చాలా ఉత్సాహంగా ఉంటారు. ఎందుకంటే ఎక్కడ రాజీ పడకుండా మాట్లాడతాడు. ఆయన ఉండేది తమిళనాడైనా కానీ ఎక్కడ పేదవాడు ఇబ్బందుల్లో ఉన్నాడంటే అక్కడికి ట్రైన్ ఉండా కానీ ఫ్లైట్ ఉండా కానీ అమ్మటే వెళ్ళి ఆ పేదవాడిని పలకరించి ఆ పేదవాడికి ఎంతో రక్షణగా నుంచుంటాడు తిరుమావళవన గారు. అవసరమైతే పార్లమెంట్లో ఉన్న బహుజన పార్టీలన్నీ ఏకం చేసి పార్లమెంట్లో గొంతెత్తి మాట్లాడే ఏకైక నాయకుడు తోలు తిరుమావళవన గారు. ఈరోజు ఆయన జన్మదినం జరుపుకోవటం చాలా గొప్ప సంతోషకరం. ఈ గుంటూరు మహాపట్నంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్జి విద్యాసాగర్ గారు నాయకత్వంలో మేమంతా కూడా కలిసి పనిచేస్తున్నాము. ఇదే కాదు, అనేక సంవత్సరాల నుండి మరి తిరుమావళవన గారు అనేకమైన కార్యక్రమాలు చేసి మరి ఒక వీసీకే పార్టీకి మన ఒక నెల క్రితమే భారతదేశం ఎన్నికల గుర్తించి వాళ్ళకి ఒక సింబాలిక్గా కుండ గుర్తు కూడా ఇచ్చింది. ఇది గొప్ప సంతోషకరమైన విషయం. ఇది ఇప్పుడు భారతదేశంలో 3వ పార్టీగా ఉంది. ఇదేదో లోకల్ పార్టీ కాదు, ఇది సెంట్రల్ పార్టీ అయింది. ఒక నెల క్రితమే ఎన్నికల కమిషన్ గుర్తించింది. ప్రతి ఒక్కరు గమనియాలి. ఇటువంటి కమిట్మెంట్ లీడర్ని మనం సపోర్ట్ చేసుకుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన మార్గంలో మనం ముందుకెళ్తే భారత రాజ్యాంగంలో ఎప్పుడో మీరు మాస్టర్కి తీసుకొని పార్లమెంట్కి చట్టసభల్లోకి వెళ్ళండిరా అని చెప్పాడు. మనం జై అంబేద్కర్ అని 24 గంటలు మాట్లాడుతూ కానీ అసెంబ్లీ జోలి కానీ పార్లమెంట్ జోలి కానీ ఎక్కడ మనం వెళ్ళపోవటమే ఈరోజు మనకి ఎంతో బలహీనంగా ఉన్నాం. రాష్ట్ర గవర్నమెంటాలు కేంద్ర గవర్నమెంటాలు బడుగు బలహీన వర్గాలకి నిరంతరం అన్యాయం చేస్తూనే ఉంటాయి. ఒకరు ఇద్దరు అయ్యి ఉండే కూడా వాళ్ళు ఎంతో ప్రశ్నించి మన కోసం పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళు నుండి 100 ఏళ్ళు వర్తిల్లాలని మరొకసారి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుడు ఎన్జి విద్యాసాగర్ గారికి, మా తోటి మిత్రులకి, మా అక్క కమల్ కుమార్ అక్కకి అందరికీ జై హింద్ చెప్తూ ముగిస్తున్నాం.